శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మనసు మాట వినదు. రచన శ్రీమతి కళ్యాణి సోమరాజు గారు. ఇక నవల్లోకి వెళ్దాం. కావ్య ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది. కారణం చిన్నప్పటి ఆమె స్నేహితురాండ్రు ఏకమవ్వడం. ఒకే స్కూల్లో ఒకే బెంచి మీద స్కూలు జీవితం గడిపి ఆ తరువాత దారులు వేరై పై చదువులకు దూరమైన ఆ స్నేహితురాండ్రను ఒక్కటి చేసింది కావ్య ఇల్లే అయినా కలుసుకునేలా చేసింది మాత్రం రూప పెళ్ళి. వాళ్ళు విడిపోయే ముందరే వాగ్దానం చేసుకున్నారు, ఎవరు ఎక్కడున్నా పెళ్ళిళ్ళకి మాత్రం అందరూ కలుసుకోవాలని. కావ్య ఒక్కతే ఈ కంట్రీలో ఉంటున్నది. మిగిలిన వాళ్ళంతా రకరకాల దేశాల్లో చదువుల రీత్యా ఉద్యోగాలంటూ వెళ్ళిపోయారు. రూప కూడా పెళ్లి కాగానే భర్తతో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నది. అందుకని అమ్మాయిలందరికీ కావ్య ఇల్లు కేంద్రమైంది. కావ్యకి ఇల్లు ఇంత సందడిగా ఉండటం ఇష్టం. తల్లి చనిపోయాక, అన్న అమెరికా వెళ్ళాక కావ్యకు తోడైంది ఒంటరితనమే. రూప పెళ్లికి స్నేహితురాండ్రు వస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి కావ్య మనసు చాలా ఉత్సాహంగా ఉంది. 10 రోజుల ముందర నుంచే ఇల్లు అలంకరించటం మొదలుపెట్టింది. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నిశ్శబ్దంగా ఉండే ఇల్లు చైతన్యంతో చిందులేస్తోంది. కావ్య కాఫీలు పట్టుకొచ్చింది నలుగురికి. అయితే ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో లేరు. అద్దం ముందు తోసుకుంటూ రెడీ అవుతున్నారు. బెడ్రూమ్ అంతా చిందరవందరగా పడేసిన డ్రెస్లు, రూమ్లోకి రాగానే గుప్పుమని మత్తెక్కిస్తున్న పర్ఫ్యూమ్స్, ఎవరికి ఎవరు తీసిపోరన్నట్లు తయారవుతున్న ఫ్రెండ్స్ని తృప్తిగా చూస్తూ, అమ్మాయిలు పెళ్ళి ఈరోజే తలా ఒక కప్పు అందిస్తూ అంది కావ్య. నువ్వేమిటే కావ్య, మరి ఇంత సింపుల్గా? మెడలో ఆ పాతకాలం నెక్లెస్ తీసేయి, నా దగ్గరున్నది వేస్తాను. సంధ్య కావ్యను పరిశీలిస్తూ అంది. నేనెంత రెడీ అయినా మీలా అందంగా ఉండను, నన్ను ఇలా సింపుల్గానే ఉండని నిజాయితీగా అంది కావ్య. నీ అందం దగ్గర వాళ్లకు కానీ అర్థం అవ్వదు, ఇన్బిల్టప్ బ్యూటీ, దానికి ఏ అలంకరణ అక్కర్లేదు జ్యోతి అంది. నా గురించి వదిలేయండి, ఇప్పటికే రూప దగ్గర నుంచి 2 సార్లు ఎస్ఎంఎస్లు వచ్చాయి త్వరగా రమ్మని. మనం ఈరోజు దాన్ని టెన్షన్ పెట్టకూడదు, త్వరగా ఫినిష్ చేయండి అంటూ కావ్య వెళ్ళిపోయింది. కావ్య ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ అమ్మాయిల అలంకరణకి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. అంత హడావిడిలోనూ అందరూ కలిసి రూమ్స్ నీట్గా సర్దారు. ఇప్పుడే చెప్తున్నాను, పెళ్లి నుంచి రాగానే ఎవరూ నిద్రపోవటానికి వీల్లేదు. చాలా చాలా కబుర్లు చెప్పుకోవాలి. జ్యోతి ఆర్డర్ పాస్ చేసింది కారు దగ్గరికి నడుస్తూ. కావ్య, నీ పక్క సీటు ఇంకా ఖాళీగా ఉండటం ఏం బాగాలేదే అంది స్వాతి. ఖాళీగా ఎందుకు ఉండటం, నువ్వొచ్చి కూర్చో. స్వాతి మాటలు అర్థమైనా కానట్లంది కావ్య. రూపకి పెళ్లి కాబోతోంది. మేము ముగ్గురు మా లైఫ్ పార్ట్నర్స్ని చూసుకున్నాం. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు అంది సంధ్య పెద్దరికంగా. నా ధ్యేయం మీకు తెలుసు కదే. ఏమిటి, రీసెర్చ్ చేయటమా? అవును, మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి త్వరగా సెటిల్ అయ్యారు. నా లైన్ వేరు అంది కావ్య. సరే, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందే? ఇంకా మొదట్లోనే ఉన్నాను. చిన్న నిరుత్సాహం గొంతులో. అంటే? జ్యోతి సీట్లో సర్దుకుని కూర్చుంటూ అడిగింది. గైడ్ దొరకలేదు. అయినా మంచి కాలేజీలో ఎంఎస్సీ చేశావు, నీకు మంచి జాబ్ వస్తుంది. ఇంకా చదువుకోవాలి అనుకునే నీ ఓపికకు నా జోహార్లు జ్యోతి అసహనంగా అంది. ఇంకో 2 నెలలు చూస్తాను, ఆ తర్వాత మీరు చెప్పినట్లే జాబ్ చూసుకుంటాను అంటూ కావ్య సమాధానం చెప్పింది. 2 నెలలు, అదేం డెడ్ లైన్? స్వాతి అర్థం కానట్లు అడిగింది. అన్నయ్యకి ఏమాత్రం నేనిక్కడ ఒంటరిగా ఉండి పిహెచ్డీకి రిజిస్టర్ అవటం ఇష్టం లేదు. అందుకని 2 నెలలు గడువు పెట్టాడు. ఈలోగా నాకు గైడు దొరక్కపోతే తను వచ్చి యుఎస్ తీసుకెళ్తాడట, అది ఒప్పందం. అయితే పర్వాలేదు, ఈ 2 నెలల్లో నీకు ఎవరు గైడ్ దొరకరు హుషారుగా అంది సంధ్య. పెళ్లి తతంగాలు, భోజన కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి కాబోతోంది. స్నేహితురాలి పెళ్లి తాలూకు కలిగిన ఆనందం, ఉత్సాహం మనసుల్లో చిందులేస్తుండగా కారు పార్కింగ్ దగ్గరికి నలుగురు నడిచారు. అప్పటికే పెళ్లికి వచ్చిన చాలామంది వెళ్ళిపోవడంతో కార్లు కూడా పలచబడ్డాయి. కావ్య అలసటగా తన కారున్న చోటుకి నడిచింది. కారు డోర్ తీస్తుండగా గమనించింది, కారు వెనక భాగం ఎవరో కారుతో కొట్టినట్లు సొట్టబోయింది. కావ్య అది చూడగానే కెవ్వు నరిచింది. కావ్య అరుపుకి మిగిలిన ముగ్గురు పరిగెత్తుకొచ్చారు. ఏమైందే అంటూ కావ్య కారు వంక చూపించింది. మై గాడ్, కొత్త కారు కదూ? సంధ్యకి ఆ కారు గురించి 10 సార్లు కావ్య చెప్పడం గుర్తుకొచ్చింది. ఈ కారు అన్నయ్య నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు అంటూ మురిసిపోతూ చెప్పింది పొద్దున. ఇంతలో వైట్ కారు వచ్చి ఆగింది. ఎవ్వరినీ గమనించే స్థితిలో అమ్మాయిలు లేరు. కారులోంచి దిగిన వ్యక్తి చొరవగా, ఈ కారు మీదేనా అడిగాడు. అవును, సంధ్య సమాధానం చెప్పింది.
మీరు కారు పెట్టేటప్పుడు చూసుకోకుండా కారు పార్క్ చేశారు. నా కారు బయటికి తీయటం కష్టమైంది. అప్పుడు మీ కారు కాస్త తగిలింది. ఆ విషయం చెప్పాలనే వెయిట్ చేస్తున్నాను అన్నాడు. అతని మాట పూర్తి కాలేదు. మీరేనా ఈ నిర్వాకం చేసింది? నా కొత్త కారు వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు. ఎంత సొట్టపడిందో చూడండి. పైగా సరిగ్గా పార్క్ చేయలేదని నాకే చెబుతున్నారే. చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీదకు నెట్టడంలో మీకు చాలా చాతుర్యం ఉన్నట్లుంది. కావ్య కళ్ళల్లో నిప్పులు, మాటల్లో మంటలు. హలో మిస్, ఆగండి. నేనలా తప్పించుకునేవాడినైతే ఇంత రాత్రివేళ మీకోసం ఎదురు చూడాల్సిన పనేమిటి? అతని మాట పూర్తి చేయనివ్వకుండానే కావ్య అంది. ఏముంది, మా దగ్గర నుంచి ఎదురు డబ్బులు తీసుకోవటానికి. పెళ్లి మూడంతా పాడైంది మీ మూలంగా. నేను పెళ్లికే వచ్చాను. ఆగంతకుడిలో కూడా అసహనం తొంగి చూసింది. అయితే ఇంతకీ మీ తీర్పు ఏమిటి సార్? సంధ్య ముందుకు వచ్చి అడిగింది. తీర్పు కాదు, మీ కారుకి అలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఆ తప్పు నా ఒక్కరిదే కాదు, మీరు సరిగ్గా పార్క్ చేయకపోవడం కూడాను. ఈ దగ్గరలో మా షెడ్ ఉంది, అది వెంటనే బాగు చేస్తారు, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. ఆ అమ్మాయిలు అందరూ కలిసి చిన్నగా గుసగుసలాడారు. అప్పటికే 12 దాటింది. ఎవరికి కారు రిపేర్ చేయించే ఓపికలు లేవు. ఇంత అర్ధరాత్రి కారు షెడ్కి మేం రాము అని నిర్మోహమాటంగా చెప్పారు. అయితే మీరు కారు రిపేర్ చేయించి ఆ బిల్లు నాకు పంపండి, నేను పే చేస్తాను అన్నాడు. మళ్ళీ డబ్బు కోసం మీ వెంట పడాలా? విసుగ్గా అంది కావ్య. సారీ మిస్, ఇదంతా నేను కర్టసీ కోసం చేస్తున్నా. తప్పు నాది కాకపోయినా నేను వెయిట్ చేసి మీకు చేయాలనుకోవటం. అతని మాట పూర్తి కానివ్వలేదు జ్యోతి. మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మాకు మనీ ఆఫర్ చేసినందుకు ఇంకా చాలా థ్యాంక్స్. ఏమిటే ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావు? మన కారుకి ఆయన ఇచ్చిన డాష్కి మనందరినీ ఇంత అప్సెట్ చేసినందుకు దానికి పనిష్మెంట్ లేకుండా? పనిష్మెంటా? గతుక్కుమన్నాడు అతను. ఇంత అందంగా కనిపించే ఈ అమ్మాయి మనసు ఎంత క్రూరంగా ఉందో. అరగంట వాగ్వివాదాల మధ్య అతనిచ్చిన కారు షెడ్, అతని విజిటింగ్ కార్డు తీసుకుని అతన్ని వదిలేశారు. అబ్బా, ఇంటికి వెళ్ళాక అందరం ఎన్ని కబుర్లు చెప్పుకుందామనుకున్నాం. దుర్మార్గుడు మన మూడంతా పాడు చేశాడు. కావ్య కారులో కూర్చుంటూ అంది. మనిషి చాలా అందంగా ఉన్నాడే. ఇలా కాకుండా ఇంకొక రకంగా పరిచయం అయితే హీరో అనుకునేవాళ్ళం. స్వాతి మాటలకు అవుననుకొని నవ్వుకున్నారు సంధ్య, జ్యోతి. ఏమో, అతను ఎలా ఉన్నా నాకు మాత్రం విలన్. నా కొత్త కారుని షెడ్కి తీసుకెళ్లేలా చేశాడు. నేను క్షమించను, కావ్య కసిగా అంది. మర్నాడు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయాక కావ్య బద్ధకంగాను దిగులుగాను పడుకుంది. అంతలో కారు విషయం గుర్తుకొచ్చింది. అతనిచ్చిన అడ్రస్ చూసుకుంటూ బయలుదేరింది. కావ్య ఇచ్చిన వివరాలు తీసుకుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు సూపర్వైజర్. అరగంట వెయిట్ చేయండి మేడం అంటూ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ పంపాడు. కావ్య మనసంతా అలసటగా ఉంది. ఎంత త్వరగా కారు రిపేర్ చేయించుకుని వెళ్ళిపోదామా అనుకుంటూ అసహనంగా కూర్చుంది. సెల్ మోగటంతో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ బయటికి తీసింది. సుధాకర్ పిలుస్తున్నాడు ఎందుకో అనుకుంటూ. హలో అంది. నేను కావ్య, సుధాకర్ని. ఎక్కడున్నావు? క్లుప్తంగా జరిగింది చెప్పింది. నువ్వు గైడ్ గురించి మా అక్కని అడగమన్నావు కదా, ఆ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశాను. సుధాకర్ పూర్తి విషయం చెప్పకుండానే కావ్య మనసు చాలా తేలికపడింది. రేపొకసారి మా ఆఫీస్ వైపు రాగలవా? అక్కడే అన్ని వివరాలు చెప్పి నిన్ను మా అక్క ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే, తప్పకుండా వస్తాను. నీకు ఫోన్ చేసి తన ఆశ నెరవేరుతుందంటే గడ్డి పరకనైనా పట్టుకోవటానికి సిద్ధంగా ఉంది కావ్య. కారు రెడీ అయింది మేడం అంటూ కబురు రాగానే కావ్య హుషారుగా లేచింది. ఇంతకు ముందు కంటే శుభ్రంగా కడిగిన ముత్యంలా ఉంది తన ఆల్టో. దెబ్బతిన్న గుర్తులు కూడా ఏమీ లేవు. కొత్త కారులా మెరిసిపోతోంది. మర్యాద కోసం మనీ ఎంతైంది అని అడిగింది. సార్ మీ దగ్గర డబ్బు తీసుకోవద్దన్నారు అంటూ వినయంగా చెప్పాడు సూపర్వైజర్. పోన్లే, ఆ మాత్రమైనా మేనర్స్ ఉన్నాయి అనుకుంది కావ్య. కావ్య కథ మహాకావ్యం కాదు, అందరిలాంటి జీవితమే. కాసిని కష్టాలు, కావాల్సినంత ఒంటరితనం, ఇవేవీ పట్టించుకోని నిర్లక్ష్యం. తల్లి బ్రతికి ఉన్నప్పుడు, అన్నతో కలిసి పెరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఇంకా బాంధవ్యాలు ఉంటాయని కానీ ఉన్నాయని కానీ కావ్య మనసులో ఎప్పుడూ వచ్చేది కాదు. అందుకు కారణం ఉంది. జీవితంలో సగభాగం తీసుకోవాల్సిన తండ్రి తల్లిని వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వదిలివేయటం, తమ కూతురు ప్రేమించిన వాడి కోసం చెప్పకుండా గడప దాటిందని అమ్మమ్మ తాతయ్యలు మొహం తిప్పుకోవటంతో కావ్య తల్లి శారదకి తను చిన్నప్పుడు బలవంతంగా నేర్చుకున్న సంగీతపు పాఠాలే ఆధారమయ్యాయి. శారదకు ధైర్యం ఎక్కువే. ఆ ధైర్యమే తల్లిదండ్రులను కాదనుకునేలా చేసింది. ఆ ధైర్యమే భర్త వదిలి వెళ్ళిన కన్నపిల్లల కోసం బ్రతకడం నేర్పింది.
సంగీతంతో పిల్లలకు తిండి పెట్టగలదేమో కానీ వాళ్ళను చదివించి పైకి తీసుకురావటం కష్టం అని త్వరగానే గ్రహించిన శారద తన చదువు పక్కన బీఈడీ వచ్చేలా కష్టపడింది. బీఈడీ కంటే టీచర్ ఉద్యోగం రావటం ఇంకా కష్టం అని త్వరలోనే గ్రహించింది శారద. కానీ అనుకున్నది సాధించటం ఎలాగో జీవితం నేర్పింది. సంగీత పాటలు చెప్పే ఒకచోట తన పరిస్థితి తెలియజెప్పి సిఫార్సు చేసేలా ప్రాధేయపడింది. ఆమె మీద ఉన్న గౌరవంతో పాటు ఆమెకు ఉన్న నేపథ్యం ఆమెకు ఆ ఉద్యోగం వచ్చేలా చేసింది. ఉద్యోగం శారద ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. తన పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో తెలుసుకునేలా చేసింది. ఉద్యోగం శారద ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. తన పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో తెలుసుకునేలా చేసింది. చిన్నప్పటి నుంచే తల్లి పడుతున్న శ్రమని ఆకళించుకోవటంతో శారదకి పిల్లల్ని చదివించడం కష్టం అనిపించలేదు. శశాంక్ ఇంటర్ అవుతుండగానే మెరిట్తోనే ఇంజనీరింగ్లో చేరాడు. అన్న వెనుక కావ్య చదువుకోవటంలో ఏమాత్రం తీసిపోదని నిరూపించేది క్లాస్లో. శారద ఆలోచనలు ఎప్పుడూ పిల్లలిద్దరి భవిష్యత్ నిర్మాణంపైనే ఉండేవి. ఏం చేసి వీళ్ళిద్దరినీ తీర్చిదిద్దాలి, అహర్నిశలు అదే ఆలోచనలు. శారద ఆలోచనలకు రూపం ఏర్పడకుండానే ఆమెను కృంగదీసే సంఘటన జరిగింది. అది తల్లి తండ్రి ప్రయాణం చేస్తున్న బస్ ప్రమాదానికి గురై వారు అక్కడే చనిపోవటం. పెళ్ళి అయ్యాక శుభానికి అశుభానికి పుట్టిలు గడప తొక్కని శారద ఆ వార్త విని మొదలు నరికిన చెట్టులాగా కృంగిపోయింది. తను కాదని వచ్చేసినా, తనను వాళ్ళు కాదనుకున్నా, ఇంతకాలం తన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఒక్కసారిగా మంచులా కరిగిపోయింది. తల్లిదండ్రుల కర్మకాండల్ని దగ్గరుండి జరిపించింది. అప్పుడే శారదను సిగ్గుపరిచే మరొక విషయం తెలిసింది. హిమాయత్ నగర్లో ఉన్న పాతకాలపు పెద్ద ఇల్లు, శారదకే రాసి రిజిస్టర్ చేయించిన బిల్లు, బ్యాంకు ఖాతాలో ఉన్న నగలు, డిపాజిట్స్ వాళ్ళ లాయర్ శారదకు అప్పగించాడు. హఠాత్తుగా ఆమె మీద కురిసిన సిరులు చిన్న చినుకుల్లా గిలిగింత పెట్టలేదు, పెను తుఫానులా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ధనం నాది అని గర్వంగా అనుకోలేదు. తను తప్పించి మరో వారసుడు లేకపోవటం వలన తల్లి తండ్రికి మరో దారి లేకపోయిందని చాలా రోజులు బాధపడింది. ఆస్తి శారద చేతికి వచ్చినా అది అనుభవించే ఏ ప్రయత్నమూ ఆమె చేయలేదు. శశాంక్ ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్ళిపోవటంతో శారద దృష్టి కావ్య చదువు మీద పడింది. కావ్యని మెడిసిన్ చదివించాలని అనుకుంది. కానీ మెరిట్లో చాలా కొద్దిలో ఆమెకు మెడిసిన్లో సీట్ తప్పిపోయింది. కావ్య మరొక ప్రయత్నం చేస్తానన్న శారద వద్దని బీఎస్సీలో చేర్పించింది. కొడుకు దూరంగా వెళ్ళిపోవటం, కావ్యకు అనుకున్న చదువు చెప్పించలేకపోవటం, తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోవటంతో శారద మనసులో నిస్పృహ బీజం పడింది. దానికి తోడు ఏదో తెలియని అనారోగ్యం శారదలో చైతన్యాన్ని పూర్తిగా తొలగించింది. శశాంక్ ఉద్యోగంలో చేరే ముందు ఇండియా వచ్చాడు. తల్లి ఇదివరకులా లేదని మొదటి చూపులోనే గ్రహించాడు. పట్టుబట్టి ఆమెను మంచి హాస్పిటల్లో చేర్పించి అన్ని పరీక్షలు చేయించాడు. అబ్బా నాకేం లేదురా, పని ఎక్కువై కొంచెం నీరసంగా ఉంది అంటూ శారద తేలిగ్గా తీసిపారేసింది. కానీ డాక్టర్స్ ఆమెకు లివర్ క్యాన్సర్ అంటూ పేరు పెట్టి అప్పటికే సెకండ్ స్టేజ్కి వచ్చిందని శశాంక్కు మాత్రం చెప్పారు. శశాంక్ మరొక రోజు కూడా వృధా చేయకుండా తల్లిని వెంటనే హాస్పిటల్లో చేర్చాడు. కొడుకు తన జబ్బు గురించి ఏమీ చెప్పకపోయినా అది తను అనుకున్నంత తేలికపాటి రోగం కాదని గ్రహించింది శారద. శారద కొంతకాలానికి కాలం చేసింది. శశాంక్ తనను తాను ఓదార్చుకుంటూ చెల్లెలి కన్నీళ్లు తుడిచేవాడు. వారిద్దరి బాధని పంచుకునే బంధువులు లేరు, సలహా చెప్పే సన్నిహితులు లేరు. కావ్యకి ఇంకా తల్లి చాటున బ్రతికిన పసితనం, బాధ్యతల మీద పడ్డ పెద్దరికం శశాంక్ది. భవిష్యత్ ప్రణాళికలు శశాంక్ నిర్ణయించుకున్నాడు. తల్లికి వచ్చిన పాత ఇల్లుని డెవలప్మెంట్కి ఇచ్చాడు. చెల్లెల్ని ఎంఎస్సికి కోయంబత్తూర్లో ఉన్న పిఎస్జీలో చేర్పించాడు. కావ్య అనుమతి తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. కావ్య చదువులో పడి తల్లి జ్ఞాపకం వచ్చినప్పుడే బాధపడుతోంది. ఆమెకు ఆ ఊరు, కాలేజీ, ఆ చుట్టూ పరిసరాలు బాగా నచ్చాయి. భాష రాక అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపించిన స్నేహితుల సహాయంతో రోజులు గడిపేసింది. కావ్య కాలేజీలో ఉన్న 2 ఏళ్లలో 2 సార్లు వచ్చాడు శశాంక్. సెలవులకి చెల్లెల్ని తీసుకుని టెక్సాస్ వచ్చాడు. కావ్య ఉన్న నెల రోజుల్లో అన్నయ్య భార్గవి ప్రేమలో ఉన్నాడని గ్రహించింది. భార్గవి గైనకాలజిస్ట్గా పనిచేస్తోంది. కావ్యని తీసుకుని 2 సార్లు ఆమె ఇంటికి డిన్నర్కి వెళ్ళాడు శశాంక్. ఈ ఆడవాళ్ల డాక్టర్ నీకెలా పరిచయమైంది అన్నయ్య? కావ్య వేళాకోళం చేసింది. నా ఫ్రెండ్ డెలివరీ ఆమె చేసింది, అప్పుడే పరిచయం. ఈ పరిచయం ఇలా వదిలేయొద్దన్నయ్య, వదిన్ని చేసి మన ఇంటికి తీసుకురా. కావ్య చొరవకి ఆశ్చర్యపోయాడు శశాంక్. ఇంకా ఆమెను పసిదాన్లా చూస్తున్నాను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఏమిటన్నయ్య ఆలోచిస్తున్నావు? అమ్మ పోయాక ఇద్దరం చెరో గూటి పక్షులైపోయాం. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుని ఓ ఇల్లు ఏర్పరచుకో అన్నయ్య.
నాకు ఒక ఇల్లు ఉన్నదన్న సంతృప్తి ఉంటుంది. అదంతా నీ పెళ్ళయ్యాక. ఇప్పుడే నాకు పెళ్ళేమిటి? నేను ఇంకా ఈ చదువు పూర్తి అయ్యాక రీసెర్చ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ముందు నా కెరియర్, ఆ తరువాతే పెళ్ళి. అమ్మకి డాక్టరేట్ తెచ్చుకుంటానని మాట కూడా ఇచ్చాను. నీకు మాట ఇస్తాను. నేనేమీ ప్రేమలో పడను. నువ్వు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, సరేనా? శశాంక్ చెల్లెల్ని ఆపేక్షగా తట్టి, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు. కావ్య ప్రయత్నం ఫలించి శశాంక్ భార్గవి పెళ్లి చేసుకున్నారు. కావ్య చదువు పూర్తి అవుతుండగానే శశాంక్ భార్గవిని తీసుకుని ఇండియా వచ్చాడు. అప్పటికే బిల్డర్స్ వాళ్ళ ఫ్లాట్లో అపార్ట్మెంట్స్ కట్టడం పూర్తి అయింది. బిల్డర్స్ నుంచి తీసుకున్న అపార్ట్మెంట్స్ని ఒకదాన్ని రెంట్కిచ్చేలా ఉంచి మరో 2 ఫ్లాట్స్ కలిపి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేశాడు శశాంక్ చెల్లెలి కోసం. ఆ రోజు సుధాకర్ తనని ఆఫీస్ దగ్గర కలుసుకోమని మెసేజ్ ఇచ్చాడు కావ్యకి. ఇద్దరు వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగి బయటకొచ్చారు. నా కారు తెచ్చాను, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, నేను ఆఫీస్ బస్లో వస్తాను అంటూ ఒక్క నిమిషం కావ్య ఆగాడు సుధాకర్. ఎదురుగా 2 వ్యక్తులు లిఫ్ట్ రూమ్ నుంచి వస్తూ కనిపించారు. అందులో ఒకతను బాల్డ్ హెడ్, మరొక అతను టీవీగా ఒక చెయ్యి ప్యాంట్ జేబులో పెట్టుకొని పక్కకు తిరిగి ఏదో చెప్తున్నాడు. సుధాకర్ దగ్గరికి రాగానే గుడ్ ఈవినింగ్ సార్ అంటూ విష్ చేశాడు. ఆ మాట్లాడుతున్న వ్యక్తి చటుక్కున ఆగి తల తిప్పి గుడ్ ఈవినింగ్ అంటూ తిరిగి విష్ చేసి సుధాకర్ పక్కన నిలబడ్డ కావ్య వంక చూసి నుదురు ఒక్కసారి ముడుచుకొని మరు నిమిషంలో, మీరా? ఆ రోజు మీ కారు బాగైందనుకుంటాను అన్నాడు. కారు విషయం ఎప్పుడో మర్చిపోయింది కావ్య. కారా? ఓహ్, ఆ రోజు రాత్రి విషయమా? బాగైంది. షెడ్లో వాళ్ళు మనీ తీసుకోలేదు, అందుకని మీ వరకు రాలేదు. కావ్య మాటలకు చిన్నగా నవ్వి, ఆ షెడ్ మాదే, మీ దగ్గరేం తీసుకోవద్దన్నాను. అందుకేనా మీరు ఆ రాత్రి నా కారు డాష్ ఇవ్వటం కాకుండా మా కోసం ఎదురు చూసి మరీ చెప్పారు అంది కావ్య. అంత హఠాత్తుగా కావ్య అన్న మాటలకు సుధాకర్ కంగారు పడ్డాడు. సారీ సార్, తనేదో జోవియల్గా అంటూ సమర్థించడానికి చూశాడు సుధాకర్. ఇట్స్ ఓకే, ఆవిడతో మాటలు పడడం ఇది 2వసారి అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కావ్య, అసలేమైంది? ఆయన చాలా మంచివారు, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. కావ్య పెళ్లి రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా చెప్పింది. నిజానికి ఆయన ఎవరో నాకు గుర్తులేదు. ఆయనంతటా ఆయన ఆ విషయం ఎత్తే వరకు పోన్లేదు. ఆయన నేను మళ్ళీ తటస్థపడబోము, నువ్వేం కంగారు పడకు. సుధాకర్ కావ్యని బంజారాహిల్స్లో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఇల్లు చిన్నదిగా ఉన్నా చాలా అధునాతనంగా ఉంది. లోపల గొలుసుతో కట్టివేసిన పెట్ డాగ్. కావ్యని సుధాకర్ని చూడగానే భౌమంది. అప్పుడు కానీ లోపల నుంచి మనుషులెవరూ బయటకు రాలేదు. బయటకు వచ్చిన పనిపిల్ల కూర్చోండి, అమ్మగారికి చెప్తానంటూ వెళ్ళి 15 గంటకు తిరిగొచ్చింది అమ్మగారితో పాటు. సుధాకర్ ముందుగా విష్ చేశాడు. ఇద్దరూ కాసేపు కామన్ కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో కావ్య విషయం చెప్పాడు సుధాకర్. లోపలికి రా అంటూ కావ్యని మాత్రం ఆమె లైబ్రరీ గదిలోకి తీసుకెళ్ళింది. ఎక్కడ పడితే అక్కడ దొంతర్ల కొద్దీ పుస్తకాలు చూసి కావ్యకి ముచ్చెమటలు పట్టాయి. మొట్టమొదటిసారి తన మీద అపనమ్మకం వచ్చింది. నువ్వు పిహెచ్డి స్టూడెంట్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను అక్కడే చదివాను. నువ్వు అక్కడే గైడ్ని చూసుకోలేకపోయావా అంది సీత. కావ్య ఈ మాట శశాంక్తో చెప్పి చూసింది. కానీ ఎక్కడో తను ఇంకెక్కడో ఎవరో తెలియని చోట చెల్లెల్ని ఉంచడం ఇష్టపడలేదు శశాంక్. చెల్లెల్ని ఇండియాలో ఒంటరిగా వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు మొదట. భార్గవి కూడా అదే భయం వ్యక్తం చేసింది. నువ్వు ఆ పిహెచ్డి మా దగ్గరే ఉండి చేయొచ్చు కదా, నాకక్కడ వెంటనే గైడ్ దొరకరు, మళ్ళీ ఎంఎస్ చేయాలి. ఇక్కడ తెలిసిన ఊరు, ఎవరో ఒకరు దొరక్కపోరు. మీకు నేను కోయంబత్తూరు వెళ్ళటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండి చేస్తాను అంటూ అన్నా వదినల్ని ఒప్పించింది. 2-3 నెలల టైం తీసుకో, ఈలోగా నీకు గైడ్ ఎవరు దొరక్కపోతే మా దగ్గరకు వచ్చేయి అంటూ చిన్న షరతు మాత్రం పెట్టాడు శశాంక్. ఇదంతా కొత్త వ్యక్తికి ఏమని వివరించాలి అనుకుంటూ అన్నయ్య ఇష్టపడలేదు అంత దూరం పంపటానికి అని ముక్తసరిగా చెప్పింది. కొద్దిసేపు సీత ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం 4 స్టూడెంట్స్ ఉన్నారు. అదీగాక అమ్మాయిలు ఏదో కాలక్షేపం కోసం రీసెర్చ్లంటూ మొదలు పెడతారు. తీరా పెళ్లి కుదిరితే మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. మీ అమ్మాయిలకి సీరియస్నెస్ ఉండదు. తీరా పెళ్ళయ్యాక ముందు భర్త ఒప్పుకోవాలి, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఎక్కడ మధ్యలో ఆపేస్తారో అని నేను టెన్షన్ పడాలి. కావ్యమొహంలో ఒక్కసారి నిరాశ కమ్ముకుంది. లేదు మేడం, నేను రీసెర్చ్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను. అలాగే అంటారమ్మా, ఎప్పుడు ప్రేమలో పడతారో మీకే తెలియదు. సరే, నీ మాటే నిజమనుకుందాం. కానీ ఈ ఏడాది కొత్త వాళ్ళని తీసుకోలేను. వచ్చే ఏడాది కనిపించు.
అప్పటికి నా దగ్గరున్న 2 స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. నువ్వు పిఎస్జీ నుంచి వచ్చావని నీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు మాత్రం నాకు కుదరదు అంటూ లేచింది సీత. కావ్య, నువ్వేం నిరాశపడకు, వెతుకుదాం, మరొకళ్ళు దొరక్కపోరు. దారంతా కావ్యకి ధైర్యం చెప్తూనే ఉన్నాడు సుధాకర్. కానీ కావ్యక రాత్రి నిద్ర కరువైంది. కొత్తగా కొన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి మున్సిపల్ ఆఫీస్కి వచ్చాడు సూర్య. కారులోంచి దిగి డోర్ వేస్తుండగా బాగా సమీపంగా మరొక కారు రావటం గమనించి కదలకుండా ఆగిపోయాడు. ఏమాత్రం డోరు తెరుచుకునే వీలు లేకుండా ఆగిన ఆ కారు వంక విసుగ్గా చూశాడు. కారులోంచి దిగిన వ్యక్తిని చూడగానే చికాకును పక్కకు పెట్టి బలవంతంగా నవ్వు మొహం పెట్టి, హలో మీరా అన్నాడు. కావ్య కారు లాక్ చేసి తలెత్తి తనను పలకరించింది. ఎవరా అన్నట్లు చూసి నవ్వింది. చూడండి మిస్, మీరు ఆ రోజు నా కారుకి దగ్గరగా ఇలాగే పార్క్ చేశారు. అందుకే కారు తీయటం చాలా కష్టమైంది. ఫలితంగా అంత హంగామా. ఎప్పుడెప్పుడు ఆమెకు సమాధానం సరైన పద్ధతిలో ఇవ్వాలా అని ఎదురు చూసినట్లు మాట్లాడుతున్న అతని వంక, తన కారు వంక మార్చి మార్చి చూసింది కావ్య. సారీ, నేను ఇప్పుడే తీసేస్తాను అంటూ కారు వైపు నడిచింది. మళ్ళీ కారుని బ్యాక్ చేసి ఈసారి సక్రమంగా పార్క్ చేసింది. సారీ, మిమ్మల్ని నొప్పిస్తే. సూర్య మనసు చల్లబడింది. తప్పు చేసింది నేను కదా, సారీ ఎందుకు? మీరేమిటి ఇక్కడ? సైట్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చాను. మీరేమిటి? నా హౌస్ ట్యాక్స్ కట్టాలని వచ్చాను అంది కావ్య. ఇద్దరూ కలిసి ముందుకు నడిచారు. సుధాకర్ పెళ్ళి కదా, ఏదో సంభాషణ మొదలు పెట్టాలి. అది ఇద్దరికీ తెలిసిన వ్యక్తి సుధాకర్ అన్న విషయం గుర్తుకు వచ్చింది సూర్యకి. అవును, రేపు ఆదివారం రాత్రి, ఇంకా 4 రోజులుంది. కానీ నేను రాలేనని చెప్పేశాను అతనికి అన్నాడు సూర్య. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళరా? అతను పెళ్లి జరుగుతున్న వెన్యూ మా ఇంటికి చాలా దూరం. పైగా రాత్రిపూట ఎందుకు రిస్క్ తీసుకోవటం? ఆ రోజు మీతో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అవును, కానీ వాళ్ళంతా యూఎస్ వెళ్ళిపోయారు. రూప పెళ్ళయ్యాక హనీమూన్ వెళ్ళింది. అయినా మీకు తెలుసు కదా. కావ్య మాటలకు కంగారుగా సూర్య, నో, రూప తెలియదు. ఆమె భర్త నేను ఇద్దరం క్లాస్మేట్స్మే. ఇంతలో కావ్య వెళ్లే వైపు తిరిగింది. సూర్య ముందుకు వెళ్ళబోతూ, మిస్, నా పేరు కావ్య. మిస్ కావ్య, పెళ్ళికి మా ఆఫీస్ స్టాఫ్ చాలామంది వెళ్తారు. ఆఫీస్ నుంచి బస్ కూడా వెళ్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్లతో మీరు వెళ్ళొచ్చు. సుధాకర్ మీరు రాకపోతే ఫీల్ అవుతాడేమో అనుకుంటే. సూర్య మాటలకు ఒక్క క్షణం మనసులో వెళ్తే అన్న ఆలోచన వచ్చింది. కానీ ఏమాత్రం పరిచయం లేని వాళ్లతోనా? ఆ మాటే పైకంది కావ్య. సూర్య అన్నాడు, ఈ కాలం అమ్మాయిలా లేదు. ఆమెను మొహమాటంతో బాధించకూడదు అనుకున్నాడు. సరే, మీ ఇష్టం. ఒకవేళ మీకు వాళ్లతో వెళ్ళటం అభ్యంతరం అయితే నాతో రండి. నేను పెళ్లి టైంకి వెళ్ళి వచ్చేస్తాను. ఎక్కువసేపు ఉండను అంటూ మరో అవకాశం కల్పించాడు సూర్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ సెల్కి ఏ విషయం ఫోన్ చేస్తానో. ష్యూర్ అంటూ సెల్ నెంబర్ చెప్పి మరొక నిమిషం కూడా ఆగకుండా గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. కావ్యకు ఆ రోజు ఉదయమే శశాంక్ నుండి ఫోన్ వచ్చింది. పేపర్స్ పంపిస్తాను, అవి ఫిలప్ చేసి ఎంబసీకి పంపమని. అన్నయ్య తనకిచ్చిన గడువు పూర్తి కావచ్చింది. గుమ్మంలో కూర్చున్న కాబూలీవాలా అయినా కొద్ది రోజులు అవకాశం ఇస్తాడేమో కానీ అన్నయ్య ఇంకా తనకి టైం ఇవ్వడు. సమరంలో ఓడిపోయిన సైనికుడిలా కావ్య మనసు పరాజయాన్ని అంగీకరించలేక అవస్థపడుతోంది. ఆ రోజు రాత్రి సుధాకర్ పెళ్ళి అన్న విషయం గోడ మీద క్యాలెండర్లో తను రెడ్ పెన్తో గుండ్రంగా చుట్టిన డాట్ గుర్తు చేస్తోంది. ఆ రోజు సూర్య చెప్పగానే వెళ్ళాలని ఒక్క నిమిషం మనసు ఊగిన తరువాత ఆ ఆలోచనే రాలేదు. కానీ పోనీ వెళ్తే తాత్కాలికంగానైనా ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు అనుకుంటూ సూర్యకి ఫోన్ చేసింది. కానీ అతను బిజీగా ఉన్నాడేమో, సమాధానం రాలేదు. రాత్రి అన్యమనస్కంగా వంట మొదలుపెట్టింది. అంతలో సెల్ మోగింది. సూర్య గొంతు వినగానే ఆశ్చర్యపోయింది. సారీ, ఇందాక మీటింగ్లో ఉండి మీకు వెంటనే పిలవలేకపోయాను. ఇంకో గంటలో బయలుదేరదాం. మీ అడ్రస్ చెప్పండి. మీకెందుకు శ్రమ, నేను మీ ఆఫీస్కి వస్తాను. కావ్యకు అతని నుంచి ఎక్కువ సహాయం తీసుకోవాలని లేదు. నేను మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. మీరు రెడీ అయి ఉండండి. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చే ముందు రింగ్ చేస్తాను. బయట నిలబడితే చాలు. మీ ఇంటి అడ్రస్ చెప్పండి. కావ్య చెప్పింది. ఓహ్, మా ఇంటికి చాలా దగ్గర. మీరేం మొహమాట పడక్కర్లేదు. మీకు టైం సరిపోతుంది కదా రెడీ అవటానికి. పెళ్ళికి వెళ్ళే ఉత్సాహం లేదు కావ్యలో. కానీ ఈ ఒంటరితనం తనని వెక్కిరిస్తున్నట్లుంది. దీని నుంచి పారిపోవాలి అనుకుంది. భార్గవి తన కోసం చాలా చీరలు కొని వార్డ్రోబ్ నింపింది, వద్దంటున్నా వినకుండా. అందులో డబుల్ కలర్లో ఉన్న వర్క్ చేసిన నెట్టెడ్ చీర తీసింది. దాని మీదకు ముత్యాల సెట్. సూర్య చెప్పిన టైంకి వచ్చేశాడు. ఇవేనా మీ అపార్ట్మెంట్స్? కారెక్కిన కావ్యని అడిగాడు. అవును సార్, నేనుండేది 2nd ఫ్లోర్.
నేను మీ బాస్ని కాదు, సూర్య అనండి చాలు. థ్యాంక్స్. ఈ కొంచెం పరిచయానికి నేను అలా అనటం భావ్యం కాదు. మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు సూర్యతేజ. మీరలా పిలిస్తే నాకే కొత్తగా ఉండి పలకాలని అనుకోను. నవ్వేస్తూ బెల్ట్ పెట్టుకోండి అంటూ వంగి ఆమెకు బెల్ట్ పెట్టుకోవడంలో సహాయం చేశాడు. సుధాకర్ మీకెలా పరిచయం? సూర్య అడిగాడు. మేమిద్దరం 10th వరకు కలిసి చదువుకున్నాం. చాలా మంచి వ్యక్తి. నాకే సహాయం కావాలన్నా ముందుంటాడు అంది కావ్య. ఆ తరువాత ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. అతడు వాడిన పోగో పర్ఫ్యూమ్ సువాసనలను ఆస్వాదిస్తూ కూర్చుంది. మగవాడు వాడిన పర్ఫ్యూమ్ని బట్టి అతన్ని అంచనా వేయొచ్చే అంటుంది సంధ్య. ఇతన్ని చూసి ఏమనేదో. అయినా కొద్దిసేపు కలిసి ప్రయాణం చేసి విడిపోయే వాళ్ల గురించి ఇంత ఆలోచన అనవసరం. కానీ మనసు కూడా మౌనంగా ఉండలేకపోతోంది. దూరం భారంగా అనిపిస్తోంది. తీరా పెళ్లికి వెళ్ళినా సుధాకర్ తప్పించి అందరూ ఎరగని వాళ్లే. పొరపాటును బయలుదేరానా? ఆలోచనకి బ్రేక్ పడ్డట్లు ఆగింది కారు. కారు ఆగటంతో అర్థం కానట్లు చూసింది కావ్య. మీరు షాల్ ఏమీ తెచ్చుకోలేదు. అక్కడంతా ఓపెన్ ఎయిర్లో ఉండాలి చాలాసేపు. సూర్య నాచురంగు ఫుల్ హ్యాండ్ స్వెట్టర్లో ఉన్నాడు. షాల్స్ ఉన్నాయి. చీర మీద సూట్ అయిన కలర్ కాదని తెచ్చుకోలేదు. మీకు ఈ షాపులో కావలసిన కలర్స్ దొరుకుతాయి. లాస్ట్ మంత్ మా పేరెంట్స్కి తీసుకున్నాను. మీరు కొనుక్కోండి, లేకపోతే మీరు పార్టీ ఎంజాయ్ చేయలేరు అన్నాడు సూర్య. అతని మాటలకి అవునని కాదని చెప్పకుండా అప్రయత్నంగా కారు దిగింది. ఎక్కువసేపు ఎదురు చూడకుండానే షాప్లోంచి చేతిలో ప్యాకెట్తో బయటకు వచ్చింది కావ్య. సూర్య దృష్టి కావ్య మీద పడింది. అంతకుముందు సామాన్యంగా కనిపించిన కావ్య బయట వెలుగుల్లో పెళ్లి కోసం ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణతో ఒక్కసారి మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. చాలా త్వరగా సెలెక్ట్ చేసుకున్నారు. అందరి అమ్మాయిల్లా కాకుండా మెచ్చుకుంటూ కారు స్టార్ట్ చేశాడు సూర్య. షాప్లో చాలా వెరైటీ ఉంది. వెంటనే దొరికింది నాకు నచ్చిన షాల్. అయినా నేనంత చూజీని కాదు. నా సెలక్షన్ చాలా ఫాస్ట్ అంటూ కవర్లోంచి షాల్ తీసి కప్పుకుంది. ఆమె వంక ఆమె షాల్ వంక ఓరగా చూశాడు సూర్య. ఆమె వేసుకున్న డ్రెస్లో ఇమిడిపోయి అందంగా ఉంది. మళ్ళీ వెన్యూ చేరే వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దమే. డిన్నర్ అవుతుండగానే సుధాకర్ దగ్గర సెలవు తీసుకుని సూర్య వెంట బయటకొచ్చింది. సుధాకర్ ఆమె రాకకు నిజాయితీగానే స్పందించాడు. పెళ్లి ముహూర్తం ఎప్పుడో అర్ధరాత్రి అవటం వలన చాలామంది భోజనం అయిందనిపించి జారుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో కావ్య చాలా హుషారుగా కనిపించింది. పెళ్లికి రావటానికి మీరు బాగా ఆలోచించారు. ఇప్పుడు చెప్పండి, రావటం మంచిదైందా అడిగాడు సూర్య. అవును, చాలా మంచిదైంది. సుధాకర్ కూడా చాలా సంతోషించాడు. అది అలా ఉంచితే ముఖ్యంగా సుధాకర్ వాళ్ళ అక్కగారితో పరిచయమైంది. ఆవిడతో నా ప్రాబ్లం చెప్పే అవకాశం దొరికింది అంది కావ్య. కావ్య మాటలకు ప్రాబ్లమా మీకా మధ్యలోనే స్పందిస్తూ అన్నాడు సూర్య. ప్రాబ్లం అంటే మరేం కాదు అంటూ తన పిహెచ్డి విషయం క్లుప్తంగా చెప్పింది. చివరగా ఇప్పుడైనా నా సమస్య పూర్తిగా తీరినట్లు కాదులేండి, కానీ ఆవిడకు తెలిసిన సర్కిల్లో వెతుకుతానన్నారు. 5 నిమిషాలు సూర్య ఏమీ మాట్లాడలేదు. కావ్య రోడ్డు వంక చూస్తూ కూర్చుంది. పగలంతా వాహనాల రద్దీలో అలసిపోయిన వీధులు విశ్రాంతిగా కనిపించాయి. మీరంత డెస్పరేట్గా రీసెర్చ్ చేయాలని ఉంటే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయగలను. ఆయన మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వగలరు. సూర్య అనగానే మీ ప్రొఫెసరా అడిగింది వెంటనే కావ్య. నేను ఐఐటి కాన్పూర్లో చదివాను. మా నాన్నగారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఈయన. మీ డీటెయిల్స్ అన్నీ నాకు పంపండి, నేను ఆయనతో మాట్లాడతాను. ఇదంతా జరగటానికి టైం పట్టొచ్చు. నాకంటే ఆయన ఇంకా బిజీ. మీరు కొద్ది రోజులు ఎదురు చూడాల్సి రావచ్చు. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. మర్నాడే సూర్య ఐడి తీసుకుని తన బ్రాంచి మిగిలిన విషయాలన్నీ మెయిల్ చేసింది. కొన్ని రోజులు ఆశతో ఎదురు చూసింది. ఇంకొన్నాళ్ళు సూర్య ఫోన్ చేయకపోతాడా అనుకుంటూ మరికొంతకాలం వేచి చూసేందుకు మనసు ఆగక తనే సూర్యకి ఫోన్ చేసింది. అటువైపు నుంచి సమాధానం లేదు. కొంతమంది ప్రమాణాలు ప్రయాణంలోంచి బయటపడగానే మర్చిపోతారు. బహుశా సూర్య కూడా ఏదో అన్నాడని తను ఇంతకాలం ఏదో ఊహించుకుంటూ గడపటంలో అర్థం లేదు. దగ్గరలో ఉన్న కూరల షాపుకు వెళ్ళి కూరలు కొని చాలా రోజులైంది. ఇంట్లో కూరలు అయిపోయాయన్న విషయం పొద్దున ఫ్రిడ్జ్ తీశాక తెలిసింది. బ్యాగ్ తీసుకుని చెప్పుల స్టాండ్ వైపు వెళ్తుండగా కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున ఎవరా అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా పాపనెత్తుకుని నిలబడి ఉంది దీప. హాయ్, బయటికి బయలుదేరావా? కావ్య వాలకం చూసి అడిగింది దీప. కూరలు తెచ్చుకుందామని. నువ్వేమిటి, ఈరోజు బ్యాంక్ లేదా? లోపలికి రా. గుమ్మంలోనే ఆగిపోయిన తల్లి కూతుళ్లను లోపలికి ఆహ్వానించింది కావ్య. బ్యాంకుకి సెలవు పెట్టాను. ఈరోజు కోర్టు హియరింగ్ ఉంది. నీకు తెలుసుగా, మా డైవర్స్ కేసు నడుస్తోందని కోర్టుకు వెళ్ళాలి.
ఆశని డే కేర్లో దింపుదామంటే సాయంకాలం ఎప్పటికొస్తానో తెలియదు. అంతవరకు వాళ్ళు ఉంచుకోరు. మా పేరెంట్స్ సిటీలో లేరు. నీ హెల్ప్ కోసం వచ్చాను. నీకు వేరే పని లేకపోతే అంటూ మొహమాటంగా ఆగింది. పర్వాలేదు, కూరలు రేపు తెచ్చుకుంటాను. అయినా చాలా రోజుల నుంచి మొదలైంది కదా, ఇంకా ఎంతకాలం పడుతుంది మీ చేతికి డైవోర్స్ రావటానికి? ఈ ఫార్మాలిటీస్ అయ్యాక కోర్టు మాకిద్దరికి 6 నెలలు టైం ఇస్తుంది. ఆ తర్వాత కూడా మా నిర్ణయాలు మారకపోతే అప్పుడు డైవోర్స్ శాంక్షన్ చేస్తారు. అబ్బా, చూడబోతే పెళ్లి చేసుకోవటం ఈజీలా ఉంది. ఒక విధంగా అంతే అంది దీప. మొదట ఆశ కావ్య దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడక ఏడవటం మొదలుపెట్టింది. కావ్యకు పిల్లలంటే చాలా సరదా. పుట్టి పెరిగాక ఎవరి పిల్లల్ని దగ్గరగా చూడటం ఆడించటం ఎరగదు. అందుకని ఆశని ఆశగానే తీసుకుంది. నేను ఇంటికి లాక్ చేసి ఆశ ఫుడ్ నీకు ఇచ్చి వెళ్తానంటూ దీప వెళ్ళిపోయింది. ఆశని హాల్లో కూర్చోపెట్టి ఆడుకునేందుకు ఏమివ్వాలో అని ఆలోచిస్తూ అల్మరాలన్నీ వెతికింది. 10 నిమిషాల తర్వాత దీప మళ్ళీ వచ్చింది 2 చిన్న బాస్కెట్స్తో. కావ్య, ఈ బాస్కెట్లో ఆశ సీరియల్స్, పాల డబ్బా, బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఏ టైంకి ఏమి ఇవ్వాలో అంతా రాసి పెట్టాను. ఇంకో దాంట్లో నీకు కూర, సాంబారు ఉన్నాయి. అన్నీ చేసుకునేందుకు నీకు ఆశతో కుదరదు. ఆశకు తీసుకొచ్చారు సరే, నాకేమిటి? మీరు శ్రమపడి వండింది మీకింత మొహమాటం అయితే ఎలా? దీప, ఇరుగు పొరుగు ఆ మాత్రం సాయంగా ఉండకపోతే ఎలా? కావ్య నొచ్చుకుంటూ అంది. నువ్వు హఠాత్తుగా దేవతలా ప్రత్యక్షమయ్యావు కావ్య. ఈరోజు లేచిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడ్డాను. ఆశనేం చెయ్యాలో తెలియక. వస్తాను, థ్యాంక్స్ అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే తలుపులు వేసింది. దీప వాళ్ళు కావ్య వాళ్ళ ఫ్లాట్లోనే అద్దెకి దిగింది. దిగే ముందర తన గురించి, నేను నా పాప ఉంటాం. మా డైవోర్స్ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ విషయం కొంతమందికి నచ్చక నాకు అద్దెకి ఇవ్వటానికి ఇష్టపడలేదు. మీకు కూడా అభ్యంతరం ఉంటే చెప్పండి అంది. శశాంక మొదట్లో కొంచెం అసంతృప్తి చూపించాడు. ఏమిటన్నయ్యా, నువ్వు చాదస్తంగా ఆలోచిస్తున్నావా అంది కావ్య కోపంగా. లేదురా, నేను ఆలోచించేది నీ గురించే. నువ్వు ఒంటరిగా ఉంటావు. ఈ అమ్మాయి ఒంటరే. నీకే విధంగా సహాయం ఉండదని. కావ్య శశాంకని మెల్లగా ఒప్పించి దీపకి ఫ్లాట్ తాళాలిచ్చింది. అప్పటినుంచి ఇంతవరకు కావ్య ఎప్పుడూ నోరు తెరిచి అద్దె కావాలని అడిగే అవసరం కలిగించకుండా 1వ తారీఖున అద్దె డబ్బు చేతిలో ఉంచేస్తుంది. ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. వచ్చిన ఇన్ని రోజులకు ఇప్పుడు నోరు తెరిచి అడిగిన మొదటి అభ్యర్థన కాదని ఎలా అనగలదు? ఆశ అలవాటు లేని కొత్త ఇంట్లో ఉన్నానన్న దిగులు లేకుండా అలవాటైన తన బొమ్మలతో నిశ్చింతగా ఆడుకుంటోంది. మీ పాప కోసం మీరు డైవోర్స్ గురించి మరొకసారి ఆలోచించాల్సిందేమో దీప అడిగింది. ఒకసారి జీవితాన్ని ఇంకా ఏమీ చూడకుండానే అమాయకంగా అడిగిన కావ్య మాటలకు మనసులో నొచ్చుకున్న దీప ఒక్క నిమిషం మౌనంగా ఉంది. నిజం చెప్పినా ఈ అమ్మాయి అర్థం చేసుకోగలదా? పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సమస్యలు తెలియవు. సారీ, నేను మిమ్మల్ని నొప్పిస్తే అంది మృదువుగా. మీ వయసు వాళ్ళకి పెళ్ళి అంటే వావ్ అనుకుంటారు. ఇప్పుడు నా అనుభవాలు చెప్పి నీకుండే అభిప్రాయాల్ని పాడు చేయాలని లేదు కావ్య. దీప, మా నాన్నగారు మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను అన్నయ్య అమ్మ సంరక్షణలో పెరిగాం. నాకేం కొత్త కాదు. అమ్మ ఎప్పుడు నాన్న గురించి చెడుగా చెప్పేది కాదు. కానీ ఆవిడ తెగింపుతో బతికిన ఆ జీవితం చూశాక మాకే అనిపించింది అమ్మ నాన్న బాధ్యతారహిత ప్రవర్తనని క్షమించలేదని. ఆమె ఆ సవాల్ ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిందని. అయితే నేను నా గురించి నీకు ఎక్కువ చెప్పక్కర్లేదు కావ్య. అందరిలా నేను అందమైన ఊహలతోనే మహేష్ని పెళ్లి చేసుకున్నాను. అయితే మహేష్ పెళ్ళైన కొత్తల్లో కూడా నటనకైనా ప్రేమని చూపించేవాడు కాదు. అతని దృష్టిలో భార్య కూడా ఇంటికి కావాల్సిన వస్తువు లాంటిదే అన్న భావం. అంతే. అతనితో ప్రాబ్లం తాగటాలు, తన్నటాలు, అమ్మాయిలతో తిరగటాలు, ఇలాంటి ఏ అలవాట్లు లేవు. వినేవాళ్ళకి ఇదొక సమస్య అనిపిస్తుంది. అమ్మకి నాన్నకి అర్థం కాలేదు నేనెందుకు వద్దంటున్నానో. మొదటి ఏడాది మార్పు కోసం ఎదురు చూశాను. 2వ సంవత్సరం అలాగే గడిచింది. ఏ మార్పు లేదు. పాప మా జీవితాల్లోకి వచ్చింది. తండ్రిగా అయినా స్పందిస్తాడనుకున్నాను. ఖర్చులు పెరుగుతున్నందుకు కసురుకునేవాడు. ప్రతి చిన్న విషయానికి తగాదా పెట్టుకునేవాడు. అతని వైపు పెద్దవాళ్ళు ఎవరూ కల్పించుకొని అతనికి కాస్త బుద్ధి చెప్పేవాళ్ళు కాదు. నాకెప్పుడూ అనిపించేది, మగవాడి అహంకారాన్ని ఎవరు అణుస్తారు? కట్టుకున్న భార్య చెప్తే వినరు. అత్తమామలు సహజంగా కల్పించుకోరు. మహేష్ విషయంలోనూ అదే జరిగింది. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం విన్నాక కూడా అతనిలో ఏ మార్పు రాలేదు. నీ ఇష్టం, నాతో ఉండలేకపోతే వెళ్ళిపో. ఎన్నాళ్ళు ఒక్కదానివి బతకగలవో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు.
ఆ పరిస్థితుల్లో అహం చంపుకుని అతన్ని ప్రాధేయపడుతూ, హీనంగా అక్కడే ఉండమంటావా? అందుకే వచ్చేశాను. పాపకి తండ్రి కావాలి, కానీ నాకు అది సంతోషమైన వాతావరణంలో పెరగాలి. చీటికి మాటికి దెబ్బలాడుకుని మా ఇద్దరి మధ్య కాదు. ఇప్పుడు మనసు హాయిగా ఉంది. ఎవరూ గొడవ పెట్టేవాళ్ళు లేరు. దీప నోటితో విన్న ఆమె గతం. దీప చాలా బాగుంటుంది. కనీసం ఆ అందం కూడా మహేష్ని కట్టిపడేయలేకపోయింది. ఆ మాటే అంది కావ్య ఒకసారి. ఈ అందాలు పెళ్లి వరకు పరిగెత్తిస్తాయి, కానీ పక్కనే కలిసి బతికేటప్పుడు మాసిపోతాయి. ఏదైనా రొటీన్ అయితే విసుగ్గా ఉంటుంది. ఇది అంతే అంది దీప సమాధానంగా. ఇంతలో ఫోన్ మోగటంతో దీప ఆలోచనల నుంచి బయటకు వచ్చింది కావ్య. ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కి పడిన ఆశ ఏడుపు ఆరంభించింది. ఒక చేత్తో సెల్ ఫోన్ అందుకొని మరో చేత్తో ఆశనెత్తుకుంది. అయినా ఆశ ఏడుపు ఆపలేదు. ఆశను సముదాయిస్తూనే హలో అంటూ పలకరించింది. అవతల వైపున సూర్య గొంతు విని కంగారుగా మీరా అంది. ఏమిటంత కంగారుగా ఉన్నారు? చేయకూడని టైంలో చేశానా? అదేం కాదు, మీ కాల్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మర్చిపోయారేమో అనుకున్నాను. అతనితో మాట్లాడుతూనే మరొక వైపు ఆశ వైపు తల తిప్పి ఈ బొమ్మతో ఆడుకో, ఒక్క నిమిషం అంటూ ఆశని బొమ్మల ముందు కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది కావ్య. మీరు బయట ఎక్కడైనా ఉన్నారా? సూర్యకి కావ్య పరిస్థితి అర్థం కాలేదు. ఇంట్లోనే ఉన్నాను, పాపని చూస్తున్నాను. వాళ్ళ మదర్ బయటకు వెళితే ఇంతకు మీరు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు? కావ్య గొంతులో అతను చెప్పబోయే విషయం గురించి ఆతృత కనిపించింది. నేను మా బిజినెస్ విషయంలో బ్యాంకాక్ వెళ్ళాను. మొన్న రాత్రే వచ్చాను. నిన్ననే ప్రొఫెసర్ మోహన్ రావు గారితో మీ గురించి చెప్పాను. రేపు మిమ్మల్ని రమ్మన్నారు. ఆయన అడ్రస్ అది చెప్తారా? ఏ టైంకి రమ్మన్నారు? కావ్య ఆగకుండా ప్రశ్నలు వర్షంలా కురిపిస్తోంది. సూర్య ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు. కావ్య, నేనొచ్చి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన చూసి చాలా ఏళ్లైంది. ఒకసారి ఆయనకి హలో చెప్పినట్లుంటుంది. మొదటిసారి కాబట్టి నేను కూడా ఉంటే మంచిది. ఆయన నో చెప్పకుండా. కావ్య ఈసారి నిరాశపడదలుచుకోలేదు. అలాగైతే తప్పకుండా రండి. మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను కానీ అయితే రేపు సాయంకాలం మా ఆఫీస్ తెలుసు కదా, అక్కడికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు సూర్య. కారు పార్కింగ్ లాట్లో పెట్టి సూర్యకి ఫోన్ చేసి చెప్పింది. 10 నిమిషాలు గడిచాయి. కావ్య కారు టేప్ ఆన్ చేసి తనకిష్టమైన బాంబే జయశ్రీ పాడిన తమిళ పాటలు వింటోంది. ఏమిటి తమిళ సాంగ్స్ వింటున్నారు? అర్థమవుతాయా? సూర్య కారులో కూర్చోవటం గమనించలేదు కావ్య. తమిళనాడులో చదువుకున్నాను కదా, బాంబే జయశ్రీ అంటే ఇష్టం. కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఈమె కచేరీలకు వెళ్ళేదాన్ని. బయలుదేరదామా? కారు స్టార్ట్ చేయబోతూ అడిగింది. మిమ్మల్ని చాలాసేపు ఎదురు చూసేలా చేశానా? పైకి రావాల్సింది. మీరు కారు ఇక్కడే ఉంచేయండి, నా కారులో వెళ్దాం. నా చిన్న కారు మీకు కంఫర్టబుల్గా లేదా? నో, అదేం కాదు. దారి మీకు చెబుతూ తీసుకెళ్లటం కంటే నేను డ్రైవ్ చేయటం తేలిక కదా. అయితే మీరే డ్రైవ్ చేయండి అంటూ కార్కి సంధించింది కావ్య. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక అన్నీ పరిశీలిస్తుంటే, సూర్య, మీరు కొత్తగా ఫీల్ అయితే మీ కారులోనే వెళ్దాం. అయినా మీ అబ్బాయిలు ఏ కార్లైనా డ్రైవ్ చేస్తారు కదా, మా అమ్మాయిల్లా భయపడని విన్నాను. ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాక నేను కాదని ఎలా అనగలను? సూర్య చేతిలో కారు సున్నితంగా ముందుకు కదిలింది. మీ వాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? సూర్యకి కావ్య పరిస్థితి తెలియదు. తెలిసిందల్లా ఆమె రీసెర్చ్ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రమే. నాకు తెలిసి నా ప్రపంచం చాలా చిన్నది. అమ్మ, అన్నయ్య, నేను. అమ్మ తన వాళ్ళని కాదనుకుని నాన్నని పెళ్లి చేసుకుంది. నాన్న అమ్మని కాదనుకున్నాడు. మమ్మల్ని కావాలనుకునే వాళ్ళు, మాకు కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు? మీరు రీసెర్చ్ అక్కడే చేసుకోవచ్చు కదా. అక్కడ మంచి ప్రొఫెసర్ దొరికితే 3 ఇయర్స్లో మీకు డాక్టరేట్ వస్తుంది. మీ అన్నయ్య గారి రక్షణ మీకుంటుంది. అన్నయ్య రక్షణ ఇక్కడ ఉంది నాకు. అన్నయ్య ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అంతా మధ్య మధ్య వచ్చి నన్ను పలకరిస్తూనే ఉంటారు. ఆటోలో తిరగాల్సిన అవసరం లేకుండా ఆల్టో కొన్నాడు. వాడెక్కడున్నా నా చుట్టూ ఉన్నట్లే ఉంటుంది. కానీ మీరు ఒంటరితనంతో బాధపడటం లేదా? లేదు. దాన్ని నా జీవితంలోకి రాకుండా చేయటానికే ఈ చదువు. అదొక్కటే కాదు, ఆదివారం ఆశ్రమానికి వెళ్తుంటాను. అమ్మతో వెళ్ళిన అలవాటు. వాళ్లకు అమ్మ సంగీతం నేర్పించేది. నేను ఆ పనే చేస్తున్నాను. అక్కడ అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కావాల్సినంత ఆపేక్షలు. మీకు చాలా ఆసక్తులున్నాయి, మెచ్చుకోదగిన విషయమే. అన్నట్లు మీరు ఇంట్లో బేబీ కేర్ సెంటర్ పెట్టారా కాలక్షేపానికి? నేనా? లేదే. ఎందుకలా అడిగారు? ఓహ్, నిన్న మా ఆశ ఏడుపు విని అనుకున్నారా? కావ్య క్లుప్తంగా ఆశని దీప ఏ పరిస్థితుల్లో వదిలేయాల్సి వచ్చిందో చెప్పింది. తీరా చూస్తే అతను కోర్టుకి రాలేదు. మళ్ళీ వాయిదా పడింది.
పాపం దీప చాలా విసిగిపోతోంది. డైవోర్స్ ఇవ్వటానికి కూడా అతను చాలా చికాకులు పెడుతున్నాడు. ఇంకా ఏదో ఆవేశంగా అనబోయేదే, కానీ పాపం ఉండగా ఆమె డైవోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? హఠాత్తుగా అతని గొంతులో విసుగు కనిపించింది. కావ్య అర్థం కానట్లు చూసి, పాప విషయం దీపకే కాదు అవతల భర్తకి కూడా ఉండాలి కదా బాధ్యత. కూతురు విషయంలో పాపం దీప కూడా చాలా బాధగానే ఉంది. కావ్య వివరణ పూర్తి కాలేదు. మీ ఆడపిల్లలకి ఏమిటి లేండి, వంటింట్లో సాయం చేయటం లేదని కూడా డైవోర్స్ ఇస్తారు. అతని గొంతులో కనిపించిన కాఠిన్యానికి కావ్య కంగారు పడింది. ఏమైంది సడన్గా సూర్యలో ఇంత ఆగ్రహం? మగవాళ్ళంతా అంతే, వాళ్ల వైపు నుంచే ఆలోచిస్తారు. 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగానే గడిపారు. సారీ, మీ ఫ్రెండ్ గురించి కాదు, జనరల్గా డైవోర్స్ కేసుల గురించి అన్నాను. మనం రావుగారింటికి వచ్చేసాం, దిగండి. కావ్య కారు దిగగానే ఎదురుగా కనిపించిన ఇల్లు చుట్టూ పరిసరాలను గమనించి కంగు తింది. సూర్య, ఈ ఇంటికి తీసుకొచ్చారేమిటి? సీతా మేడం ఇల్లు కదూ, నేను సుధాకర్తో ఇంతకు ముందు రావటం, నో అనిపించుకోవటం అయిపోయింది అంటూ సీత తనను కాదన్న కారణాలు చెప్పింది. కావ్య, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సీతా మేడం భర్త మోహన్ రావు గారు మీకు చెప్పింది ఆయన గురించి. ఏదైనా కావ్యలో హుషారు చప్పును జారిపోయింది. చేసేది లేక సూర్య వెనక నడిచింది. మోహన్ రావు గారు రీడింగ్ రూమ్లో కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు. కావ్య సూర్య వెళ్ళేసరికి పరిచయాలయ్యాక కావ్య ఒక పక్కన నిలబడింది. సూర్య, 4 ఏళ్లు దాటిందా నిన్ను చూసి? నీ పెళ్లి రిసెప్షన్లో చూశాననుకుంటాను. ఇప్పుడు బిజినెస్ అంతా నువ్వే చూసుకుంటున్నావని సీత చెప్పింది. సూర్య అన్నింటికి నవ్వుతూ తల ఊపి మెల్లగా కావ్యని పరిచయం చేశాడు. కావ్య మోహన్ రావు గారితో సంభాషణ మొదలుపెట్టగానే లివింగ్ రూమ్లోకి వచ్చాడు. 15 గంట గడిచాక సీత వచ్చింది. సూర్యని పలకరించి అందరికీ టీ ఇచ్చింది. మోహన్ రావుకి పూర్తిగా సంతృప్తి కలిగింది. కావ్య ఎంఎస్సి మార్క్స్ అన్నీ చూశాక ఆమెకున్న ఆసక్తికి పిహెచ్డి చేయించడం పెద్ద కష్టం కాదని తెలిసాకే కావ్యని రీసెర్చ్ స్కాలర్గా తీసుకోవటానికి అనుమతించాడు. సీత మొహంలో కొంచెం అసంతృప్తి కనిపించింది, కానీ భర్త దక్షత తెలిసి మాట్లాడలేదు. కావ్యకి చాలా శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి. నేను ఆమెకు గైడ్ చేయటానికి నాకేం అభ్యంతరం లేదు. ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ కావ్యకు చెప్పాను అంటూ సూర్యకు వివరించాడు మోహన్ రావు. సో కావ్య సందేహాలు తీరినాయనుకుంటాను. మీరు నో అంటారేమో అని భయపడుతోంది అన్నాడు సూర్య. సీత ఆ రోజు తనని తీసుకోనందుకు కాబోలు. అయితే నా దగ్గర వర్క్ చేయటం అంటే కొంచెం కష్టం, ఎక్కువ కష్టపడాలి. నాది కసి కిషోర న్యాయం. కావ్య ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. మొత్తానికి కావ్య ఆశలకు ఒక దారి కనిపించింది. అప్పుడే తనకు తాను పుస్తకాల మధ్యలో ఊహించుకుంటూ ఆనందపడుతోంది. చాలా థ్యాంక్స్. కారులో కూర్చున్నాక చాలా ఎగ్జైటింగ్గా అంది కావ్య. ఇక్కడ దగ్గరలో మంచి కాఫీ హౌస్ ఉంది, రండి, తాగుతూ చెప్పండి థ్యాంక్స్. చాలా పాష్గా ఉన్న కాఫీ హౌస్కి తీసుకెళ్లాడు సూర్య. కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. వద్దనలేదు కావ్య. ఆనందంతో పాటు ఆకలిగా కూడా ఉందామెకు. కావ్య, ఆర్ యూ హ్యాపీ? అడిగాడు సూర్య. ఒక్కసారి ఆమెకు శశాంక గుర్తుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా కోరుకున్నది జరిగినప్పుడల్లా అతను చెల్లెల్ని ఇలాగే అడిగేవాడు. ఆ విషయమే సూర్యతో అంది. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. తిరిగి సూర్య అడిగాడు. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీ మూలంగానే నాకు ఈ అవకాశం కలిగింది. తప్పకుండా మీకు మాట రానివ్వను. మరొకసారి థ్యాంక్స్. ఇంకా చాలు. ఇంతకీ ఎందులో వర్క్ చేయాలనుకున్నారు? ఫ్లూయిడ్ డైనమిక్స్లో. ముందర కోర్స్ వర్క్స్ పూర్తి చేశాక కానీ ఏదీ మొదలవదు. అవును, అన్నీ ఒక చైన్. ముందు కోర్స్ వర్క్స్, తర్వాత కాంప్రహెన్సివ్ పాస్ అవ్వాలి. మధ్య మధ్య రీసెర్చ్ పేపర్సు జర్నల్స్లో పబ్లిష్ అవ్వాలి. చాలా లాంగ్ ప్రాసెస్. ఇవన్నీ మీకెలా తెలుసు సూర్య? మా ఫ్రెండ్ రోబోటిక్స్లో పిహెచ్డి చేశాడు. పగలు రాత్రి తేడా ఉండేది కాదు. అస్తమానం ఆ ల్యాబ్స్లోనే గడిపేవాడు. అందులో ఇక్కడలాగా స్పూన్ ఫీడింగ్ ఉండదు. సొంతంగా ఎక్కువ కష్టపడి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను రీసెర్చ్ వైపు వెళ్ళకూడదని. కాఫీ బిల్ రాగానే కావ్య హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీయబోయింది. అప్పటికే సూర్య 2 500 తీసి ప్లేట్లో ఉంచి లేచాడు. ఇదేం బాగాలేదు సూర్య, కానీ ఇక్కడంతా కాఫీ బాగుంటుందంటారే? నేననేది మీకు అర్థమైందని నాకు తెలుసు. పదండి, మీరు ఇంకోసారి కాఫీ ఏమిటి, డిన్నర్ ఇద్దురు గాని. కావ్య కారుని ఆఫీస్ దగ్గర ఆపి సూర్య దిగాడు. వస్తాను, గుడ్ నైట్ అంటూ కావ్య కారు దిగి డ్రైవింగ్ సీట్ వైపు అడుగులు వేస్తున్నదల్లా ఆగి, సూర్య, సారీ, ఇందాక అడగటం మర్చిపోయాను. మీ మిస్సెస్ని పరిచయం చేయలేదేం? ఆమె పార్టీలకు ఫంక్షన్స్కి రారా?
సూర్య వెళ్ళబోతున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగాడు. కావ్య కారు దగ్గర అలాగే నిలబడి సమాధానం కోసం ఎదురుచూస్తోంది. తనిక్కడ లేదు, యుఎస్లో ఉంది. సూర్య మరొక ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా ఆఫీస్ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చిత్రమైన మనిషి, అర్థమైనట్లు ఉండి అర్థం కాడు. ఏమైనా ఈరోజు అతని సహాయం మర్చిపోలేనిది. నెల రోజుల తర్వాత కానీ కావ్య కోర్స్ వర్క్స్ మొదలవ్వలేదు. అంతేకాదు, ముందు 2 కోర్సులు సీత దగ్గర చేయమని మోహన్ రావు సూచించేసరికి కావ్యకి ఎక్కడ లేని నిస్పృహ వచ్చింది. సీతకి భర్త మాట మీద గౌరవం తప్పించి కావ్య మీద అభిమానం కాదు. కాలం కావ్య పట్ల హుషారుగానే పరిగెత్తింది. సీతకి కావ్యలో దాగి ఉన్న నిజమైన ఆసక్తి గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. క్లాసులకు అటెండ్ అవుతూ లైబ్రరీల చుట్టూ తిరుగుతూ కావ్య తీరుబడి కానట్లయిపోయింది. సూర్య మధ్యలో ఒకసారి గుర్తుకొచ్చాడు. నిజంగా ఇదంతా అతని సహకారమే. అతనికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంది. తనిప్పుడు ఎంత ఖాళీ లేకుండా గడుపుతోందో తెలియజేయాలని కూడా అనుకుంది. మళ్ళీ మనసు తటపటాయించింది. అతనొక బిజీ బిజినెస్ మ్యాన్, పైగా వివాహితుడు. అనవసరంగా అతని టైము వృధా చేయటం ఎందుకు? కావ్య కాకుండా మరో 6 క్లాసులకు వచ్చేవాళ్ళు. అందులో రమేష్ మాత్రం కావ్యతో స్నేహంగానూ సహాయంగానూ ఉంటాడు. అతనికి పెళ్ళై 2 పిల్లలు. చాలా ఆలస్యంగా మొదలుపెట్టాడు రీసెర్చ్. అయినా టీచింగ్ లైన్లో ఉన్నవాడవటంతో చాలా త్వరగానే గ్రహిస్తాడు. కావ్యకెప్పుడు రమేష్తోనే పోటీ. సీత దగ్గర కావ్య కోర్సు పూర్తి అయ్యే నాటికి ఆమె మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలను మార్చుకుంది సీత. ఏమో అనుకున్నాను, మీ శిష్యురాలు మంచి జోషున్న అమ్మాయే. భర్త దగ్గర కావ్యను మెచ్చుకుంటూ అంది. ముందు కాదనుకున్నావు? పోన్లేండి, నా దగ్గర కాకపోతే మీ దగ్గర నాకేం బాధగా లేదు. సీత మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు. సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ కోసం నోట్స్ తయారు చేసుకుంటోంది కావ్య లైబ్రరీలో కూర్చుని. ఇంతలో సూర్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. కావ్య గమనించి బయటకు వచ్చేసరికి ఆగిపోయింది. తనే తిరిగి కాల్ చేసింది. సూర్య, ఎలా ఉన్నారు అంటూ పలకరించింది. బయట ఎక్కడైనా ఉన్నారా? చాలాసేపటి నుంచి చేస్తున్నాను. లైబ్రరీలో ఉన్నాను. నేను బయటికి వచ్చేసరికి ఆగిపోయింది. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు? హఠాత్తుగా నేనెందుకు గుర్తుకొచ్చాను? చనువుగా అడిగింది. మరేం లేదు, మ్యూజిక్ కన్సర్ట్కి ఇన్విటేషన్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు వెళ్తారేమో అని. ఇప్పుడా? ఇంకో 2 గంటల టైం ఉంది. మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ తీసుకువెళ్తారని అన్నాడు సూర్య. ఇంతకీ ఎవరిది? నిరుత్సాహంగా అడిగింది. చెప్పుకోండి. బాంబే జయశ్రీ గొంతులో ఉత్సాహం. అవును, ఇప్పుడు రావటానికి అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం కోసం కాదు. ఈరోజు నా కారు అన్నయ్య ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అవసరం ఉండి కాలేజీకి ఆటోలో వచ్చాను. కచేరీ అయ్యేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో. ఆటోలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. మీకు మెల్లగా ఫోన్ చేసి చెప్తాను వచ్చేది రానిది అంది. కావ్య ఆలోచనలకు ఒక రూపం రాకుండానే మళ్ళీ సూర్యే ఫోన్ చేశాడు. మీరు రెడీగా ఉండండి, నేనొస్తాను అంటూ. కావ్య మనసులో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. చీటికి మాటికి సూర్యనే తను అవస్థ పెడుతుందేమోనని. ఆఫీస్ వర్క్ వదిలేసి నా కోసం మీరిలా రావటం నాకు చాలా బాధగా ఉంది. సూర్యతో కారులో కూర్చున్నాక అంది. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. మీరేం దిగులు పడకండి. ఆ తర్వాత కొద్దిసేపటికి అతనే అన్నాడు. మీకు వినే ఆసక్తేనా? పాడే ఇంట్రెస్ట్ కూడా ఉందా? అమ్మ బలవంతంగా నేర్పించిన సంగీతం పునాది వేసింది. కోయంబత్తూరులో ఉన్నప్పుడు అరవమామి దగ్గర నేర్చుకున్న పాఠాలు సంగీతంలో ఆసక్తిని పెంచాయి. నేనొక విద్వాంసురాలిని కాలేకపోయినా సంగీతం విని ఆనందించగలను. అదొక మహాసాగరం. అందులో నాకు తెలిసింది దోసెడంతా. నా సంగతి వదిలేయండి. మీకు ఈ 2 గంటలు విసుగు కలగదు కదా? నా గురించి ఆలోచించవద్దు. మీరు ఎంజాయ్ చేయండి. సూర్య, కావ్య కచేరీ హాల్కి వెళ్ళేసరికి రాగాలాపన జరుగుతోంది. ఆ తర్వాత 2 గంటలు ఎలా గడిచాయో కావ్యకు తెలియదు. హాల్లోంచి బయటకు వస్తుంటే సూర్యని చాలామంది పలకరించారు. మీరేమిటి ఇక్కడ అంటూ. సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి సూర్య అంటూ రకరకాల పలకరింపులతో అన్నింటికీ సూర్య చిరునవ్వే సమాధానం. కావ్య, ఏమిటి? ఆర్ యూ హ్యాపీ అని అడిగాడు సూర్య దారిలో. చాలా హ్యాపీ. మీకు చాలా చాలా థ్యాంక్స్. బోర్ కొట్టిందా? భయపడుతూ అడిగింది. లేదు, మా ఆఫీస్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను. చిత్రంగా సమాధానం కూడా దొరికింది. అందుకే మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. కావ్యని ఆమె అపార్ట్మెంట్స్ దగ్గర దింపి ఇంటివైపు కదిలాడు సూర్య. సిగ్నల్స్ దగ్గర పెద్ద క్యూ. ఇంటికి వెళ్లేందుకు చాలా ఆలస్యం అయ్యేలా ఉంది అనుకుంటూ పక్కకు చూశాడు. కావ్య కూర్చున్న సీటులో నీలిరంగు ఫైల్ కనిపించింది. కావ్య అని పైన పేరు ఉంది. పాపం, ఈ ఫైల్ కోసం కావ్య చాలా టెన్షన్ పడుతుందేమో.
ఆలస్యం ఎలాగో అవుతోంది అనుకుంటూ కావ్య ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు సూర్య కాలింగ్ బెల్ కొట్టిన 5 నిమిషాలకి కావ్య తలుపు తీసింది. అప్పుడే స్నానం చేసినట్లుంది. బాడీ లోషన్ వాసనలు ఆమె శరీరం నుంచి గుట్టుగా వచ్చి సూర్యని తాకాయి. మీ ఫైల్ మర్చిపోయారు కారులో. అంత రాత్రిపూట ఆడపిల్ల ఒంటరిగా ఉన్న ఇంటికి వచ్చి గుమ్మం తట్టడం చాలా ఇబ్బందిగా అనిపించింది సూర్యకి. తన కోసం కచేరీకి రావటం కాకుండా ఇలా కూడా సూర్యని శ్రమ పెట్టానే అని కావ్య సిగ్గుపడింది. మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా మొహమాటంగా ఉంది. ఈ రోజంతా నా గురించి మీరు కష్టపడుతున్నారు. రండి లోపలికి, ఒక కప్పు కాఫీ ఇస్తాను అంటూ చొరవగా అంది కావ్య. నో, ఇప్పుడు కాఫీ ఏమిటి? భోజనం చేసే టైంలో నేను వెళ్తాను. ఆ మాటల్లో అతని అలసట, ఆకలి రెండూ అర్థమయ్యాయి కావ్యకి. అయితే భోజనం చేసే వెళ్ళండి. మీలాంటి అతిథి దేవుళ్ళు నాకు దొరుకుతారా? ఇంకొకసారి వస్తాను. ఈ టైంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మీరా ఒంటరిగా ఉన్నారు. సూర్య గుమ్మంలో నిలబడే అన్నాడు. నా చుట్టుపక్కల వాళ్ళకి నా గురించి తెలుసు. చెడ్డగా అనుకునేవాళ్ళు ఎవరూ లేరు. రండి సూర్య, ఈరోజు మీకు ఆతిథ్యం ఇచ్చి కొంచెం బరువు దించుకుంటాను. మళ్ళీ నా కోసం వంట చేస్తారా? అక్కర్లేదు, నేనెప్పుడు వంట ఎక్కువే చేస్తుంటాను. రోజు వంట చేయాలన్నా విసుగ్గా ఉంటుంది. అదే మీకు కుచేలుడి అటుకుల్లాంటి విందు అంటూ నవ్వుతూ సూర్యని తీసుకుని లోపలికి నడిచింది. సూర్యకి ఇల్లంతా చూపిస్తూనే రైస్ కుక్కర్ పెట్టింది. కబులు చెప్తూనే ఉదయం చేసిన పదార్థాలు మైక్రోవేవ్లో పెట్టి తీసింది. డైనింగ్ టేబుల్ దగ్గర లైట్ తీసేసి నీళ్లలో తేలే దీపాలు వెలిగించి అమర్చింది. ఇల్లంతా చాలా స్పేషియస్గా ఉంది. ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేశారా? ఏ రూమ్కి ఆ రూమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడు సూర్య. ఇంటి ప్లానింగ్ అంతా మా అన్నయ్యది. లోపల ఇంటీరియర్ డెకరేషన్ నాది. మీరు మెచ్చుకున్నంత గొప్పగా ఏముంది? పైగా నా మొదటి ప్రయోగం. ఓహ్, మార్వలెస్. ఈ విషయం మీకెవరు చెప్పలేదా? చెప్పారు, కానీ నేనంత సీరియస్గా తీసుకోలేదు. రండి సూర్య, చల్లారిపోతున్నాయి పదార్థాలు. పైగా మైక్రోవేవ్లోంచి తీశాక ఎక్కువసేపు వేడిగా ఉండవు. మీరేమిటి కుచేలుడు ఆతిథ్యమని ఇన్ని చేసి వడ్డించారు? నా వంట రుచిగా ఉంటుందని గ్యారంటీ లేదు. అందులో ఏది నచ్చితే దాంతో తింటారని కావ్య మొహమాటంగా అంది. మా కుక్ చేసే వంటలు మీరు తింటే నిజంగా నా మీద జాలి పడతారు. ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పించి నేను కడుపు నిండా తినేది తక్కువే. కావ్య వడ్డిస్తుంటే సూర్య చాలా తృప్తిగా భోజనం చేశాడు. వంట రాదంటూ అమోఘంగా వంట చేశారు. ఇంతకంటే కుచేలుడైనా కుబేరుడైనా ఏం తినగలడు అన్నాడు. భోజనాలు అయ్యాక అంతకుముందే కట్ చేసి ఉంచిన ఫ్రూట్స్ మీద ఐస్ క్రీం కలిపి అందించింది కావ్య. 2 రోజుల ఫుడ్ తిన్నాను, మళ్ళీ ఇదొకటా అంటూ కప్పు తీసుకున్నాడు సూర్య. మీ మిస్సెస్ పేరేమిటి? అతను ఎదురుగా కూర్చుంటూ అడిగింది. శివాని. పేరు బాగుంది, మనిషి కూడా బాగుంటుంది. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. అదేం లేదు, మేమిద్దరం విడిపోయి 3 ఏళ్ళు అవుతోంది. కావ్య ఏమనాలో తెలియనట్లు చూస్తూ ఉండిపోయింది. సూర్య ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించాలన్నట్లు, మీరు మా ఆఫీస్లో కొత్తగా కట్టిన వింగ్కి ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి కావ్య. నేనా? ఆర్ యూ సీరియస్? సీరియస్గానే చెప్తున్నాను. మీ ఇష్టం, మీ వీలు చూసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. 10 రోజుల తర్వాత సూర్య ఆఫీస్ రూమ్కి ఇంటీరియర్ డిజైనింగ్ మొదలుపెట్టింది. కావ్య చేయాలనుకున్న పని అనుకున్న దానికంటే 2 రోజులు ముందరగానే పూర్తయింది. అందుకు సూర్య అందించిన సహకారం కూడా ఉంది. కావ్య షాపింగ్ అని అతని కారు ఎస్కార్ట్ని కూడా ఇచ్చి పంపాడు. షాపింగ్ ఖర్చు కోసం ఏటీఎం కార్డు కావ్యకు అందిస్తుంటే మాత్రం కావ్య తీసుకోలేదు. ఈ బిల్స్ తర్వాత ఇద్దరు కానీ అంటూ సున్నితంగా తిరస్కరించింది. ఆ రూమ్ పూర్తి అయ్యే వరకు ఒక హెల్పర్ని తప్పించి మిగిలిన వాళ్ళని ఎవ్వరినీ ఆ గదిలోకి అడుగు పెట్టనివ్వలేదు కావ్య. రూమ్ అనుకున్న దానికంటే కూడా చాలా అందంగా వచ్చింది. ఓపిగ్గా కావ్య సెలెక్ట్ చేసిన వస్తువులు, పెయింటింగ్స్ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆ మేళవింపులో ఒక కొత్తదనం, ఆ అలంకరణలో ఒక సుందర స్వప్నం కనిపించింది చూసేవారికి. ఆ సందర్భంలో సూర్య ఆఫీస్ స్టాఫ్ కొంతమందికి పార్టీ అరేంజ్ చేశాడు. కావ్య అన్నీ పూర్తి అయ్యాక ఇంటికి వెళ్ళటానికి లేచింది. సూర్య ఆమెకు ల్యాప్టాప్ తెచ్చి ప్రజెంట్ చేశాడు. కావ్య తీసుకోవటానికి చాలా ఇష్టం చూపించింది. మీరు ఇలా మళ్ళీ నన్ను రుణగ్రస్తురాల్ని చేస్తున్నారు. అయినా నా దగ్గర సిస్టమ్ ఉంది, ఇదేం వద్దు అని తీసుకోవటానికి మొండికేసింది. ఇది మీకోసం తెప్పించాను, మీ రీసెర్చ్కి ఉపయోగపడుతుందని. అంతేకాని నేను ఇది ఫీజులా ఇవ్వటం లేదు, మృదువుగా నచ్చచెప్పాడు సూర్య. ఇంత ఖరీదైన బహుమతులు నేను ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోలేదు అంది కావ్య మొహం అప్రసన్నంగా పెట్టి. మన స్నేహానికి గుర్తుగా ఇస్తున్నాను, కాదనకండి అన్నాడు సూర్య.
ఎవ్వరిని ఇంతకంటే ఎక్కువ బ్రతిమలాడిన అలవాటు లేదు. అయితే మీతో స్నేహం కూడా చాలా ఖరీదైందే అంటూ నవ్వి అతని చేతి నుంచి అందుకుంది ల్యాప్టాప్ని. కాన్ఫరెన్స్కి వెళ్తుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరంటే గుర్తుకొచ్చింది. నెక్స్ట్ మంత్లో కోయంబత్తూర్లో ఏదో కాన్ఫరెన్స్ ఉందట. మా ప్రొఫెసర్ నన్ను మరొక అమ్మాయిని పంపుతున్నారు. మాకు అనుభవం వస్తుందని. కోయంబత్తూర్ నాకు పరిచయమైన చోటు కదా అని నేను వెళ్ళటానికి హుషారు చూపించాను. ఓహ్ గుడ్. త్వరలో మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాలి. ప్రయత్నిస్తాను. కథ కొనసాగుతుంది.